ప్రైజ్ లార్డ్ అందరికీ. బైబిల్ రీడింగ్ ఇన్ 6 months, డే 139, మే 19th. మొదటి భాగంగా దానియేలు గ్రంథం 10వ అధ్యాయము చదువుకుందాం. పారసీక రాజగు కోరేషు పరిపాలన కాలంలో 3వ సంవత్సరమున బెల్తెషాజరు అను దానియేలునకు ఒక సంగతి బయలుపరచబడెను. గొప్ప యుద్ధము జరుగుచున్న ఆ సంగతి నిజమే. దానియేలు దాన్ని గ్రహించెను. ఆ దర్శనము వలన అతనికి తెలిపినదాయెను. ఆ దినములందు దానియేలను నేను 3 వారములు దుఃఖప్రాప్తుడనైతిని. 3 వారములు గడుచు వరకు నేను సంతోషంగా భోజనం చేయలేక ఉంటిని. మాంసము కానీ ద్రాక్షారసము కానీ నా నోటిలోనికి రాలేదు. స్నానాభిషేకములను చేసుకొనలేదు. మొదటి నెల 24వ తేదీన నేను హిద్దెకేలను గొప్ప నది తీరమున ఉంటిని. నేను కన్నులెత్తి చూడగా నారబట్టలు ధరించుకొని ఉన్న ఒకడు కనబడెను. అతడు నడుమున మేలిమి బంగారు నడికట్టు కట్టుకొని ఉండెను. అతని శరీరము రక్తవర్ణపు రాతి వంటిది. అతని ముఖము మెరుపు వలె ఉండెను. అతని కన్నులు జ్వాలామయమైన దీపములను, అతని భుజములను పాదములను తలతలలాడు ఇత్తడిని పోలి ఉండెను. అతని మాటల ధ్వని సమూహపు కంఠధ్వని వలె ఉండెను. దానియేలను నాకు ఈ దర్శనము కలుగగా నాతో కూడానున్న మనుషులు దాన్ని చూడలేదు, కానీ మిగులు భయాక్రాంతులై దాగుకొనవలనని పారిపోయేరి. నేను ఒంటరినై ఈ గొప్ప దర్శనమును చూచినందున నాలో బలమేమియూ లేకపోయాను. నా సొగసు వికారమాయెను, బలము నా యందు నిలవలేదు. నేను అతని మాటలు వింటిని. అతని మాటలు విని నేను నేలను సాష్టాంగపడి గాఢ నిద్ర పొందిన వాడనైతిని. అప్పుడొకడు చేతితో నన్ను ముట్టి నా మోకాళ్లను అరచేతులను నేలమోపి నన్ను నిలవపెట్టి, దానియేలు, నీవు బహుప్రియుడవు కనుక నేను నీ యొద్దకు పంపబడితిని. నీవు లేచి నిలవబడి నేను నీతో చెప్పు మాటలు తెలుసుకొనుమనెను. అతడు ఈ మాటలు నాతో చెప్పగా నేను వణుకుచూ నిలవబడితిని. అప్పుడతడు, దానియేలు, భయపడకుము. నీవు తెలుసుకొనవలెనని నీ మనసును అప్పగించి దేవునెదుట నిన్ను తగ్గించుకొనిన ఆ మొదటి దినము మొదలుకొని నీవు చెప్పిన మాటలు వినబడినవి కనుక నీ మాటలను బట్టి నేను వచ్చి తిని. పారసీకుల రాజ్యాధిపతి 21 దినములు నన్ను ఎదిరించెను. ఇంకా పారసీకుల రాజుల సముఖంన నేను నిల్చుండగా ప్రధానాధిపతులలో మీకాయేలను ఒకడు నాకు సహాయం చేయవచ్చెను. ఈ దర్శనపు సంగతి ఇంకా అనేక దినముల వరకు జరగదు. అయితే దినముల అంతమందు నీ జనమునకు సంభవింపపోవు ఈ సంగతిని నీకు తెలియచేయవచ్చినని అతడు నాతో చెప్పాను. అతడి మాటలు నాతో చెప్పగా నేను నా ముఖము నేలకు వంచుకొని మౌనినైతిని. అప్పుడు నరస్వరూపియగు ఒకడు నా పెదవులను ముట్టగా నేను నోరు తెరిచి నా ఎదుట నిలిచి ఉన్న వానితో ఇట్లంటిని, నా ఏలినవాడా, ఈ దర్శనము వలన నాకు వేదన కలిగినందున నా బలము తొలగిపోయాను. నా ఏలినవాని దాసుడనైన నేను నా ఏలినవాని ఎదుట ఏలాగున మాట్లాడుతును. నా బలము తొలగిపోయాను, ఊపిరి విడవలేక ఉన్నానని చెప్పగా అతడు మరలా నన్ను ముట్టి నన్ను బలపరిచి, నీవు బహుప్రియుడవు, భయపడకుము, నీకు శుభమవును గాక, ధైర్యం తెచ్చుకోమని నాతో చెప్పాను. అతడు నాతో ఇట్లనగా నేను ధైర్యం తెచ్చుకొని, నీవు నన్ను ధైర్యపరిచితివి కనుక నా ఏలినవాడవైన నీవు ఆజ్ఞ ఇమ్మని చెప్పి తిని. అతడు, నేనెందుకు నీ యొద్దకు వచ్చి తినో అది నీకు తెలిసినది కదా. నేను పారసీకుడను, అధిపతితో యుద్ధం చేయుటకు మరలా పోయేదను. నేను బయలుదేరుచుండగానే గ్రేకేయుల దేశం యొక్క అధిపతి వచ్చును. అయితే సత్యగ్రంథమందు వ్రాసినది నీతో చెప్పెదను. మీ అధిపతియగు మీకాయేలు కాక ఈ సంగతులను గూర్చి నా పక్షముగా నిలువ తెగించిన వాడెవడనూ లేడు. దానియేలు గ్రంథం 11వ అధ్యాయము. మాదీయుడగు దర్యావేషు మొదటి సంవత్సరమందు మీకాయేలును స్థిరపరచుటకును బలపరచుటకును నేను అతని యుద్ధకు నిలవపడితిని. ఇప్పుడు సత్యంను నీకు తెలియజేయుచున్నాను. ఏమనగా ఇంకా 3 రాజులు పారసీకము మీద రాజ్యము చేసిన పిమ్మట అందరికంటే అధిక ఐశ్వర్యము కలిగిన 4వ రాజొకడు వచ్చెను. అతడు తనకున్న సంపత్తు చేత బలవంతుడై అందరికిని గ్రేకీయుల రాజ్యమునకు విరోధముగా రేపును. అంతలో శూరుడకు ఒక రాజు పుట్టి మహావిశాలమైన రాజ్యము నేలి ఇష్టానుసారముగా జరిగించును. అతడు రాజైన తర్వాత అతని రాజ్యము శిథిలమై ఆకాశపు నలుదిక్కులా విభాగింపబడును. అది అతని వంశపు వారికి కానీ అతడు ప్రభుత్వం చేసిన ప్రకారము ప్రభుత్వము చేయువారికి కానీ విభాగింపబడదు. అతని ప్రభుత్వము వేరుతో పెరికివేయబడును. అతని వంశపు వారు దానిని పొందరు, కానీ అన్యులు పొందుదురు. అయితే దక్షిణ దేశపు రాజును అతని అధిపతులలో ఒకడును బలము పొందెదరు. అతడు ఇతని కంటే గొప్పవాడై ఏలును. అతని ప్రభుత్వము గొప్ప ప్రభుత్వమగును.
కొన్ని సంవత్సరములైన పిమ్మట వారు ఉభయులు కూడుకొనెదరు. మరియు వారు ఉభయులు సమాధాన పడవలెనని కోరగా దక్షిణ దేశపు రాజకుమార్తె ఉత్తర దేశపు రాజునొద్దకు వచ్చును. అయినను ఆమె భుజబలము నిలుపుకొననేరదు, అతడైనను అతని భుజబలమైనను నిలువదు. వారు ఆమెను తీసుకొని వచ్చిన వారిని, ఆమెను కనిన వారిని, ఈ కాలమందు ఆమెను బలపరిచిన వారిని అప్పగించెదరు. అతనికి బదులుగా ఆమె వంశంలో ఒకడు సేనాకు అధిపతి అయి ఉత్తర దేశపు రాజు కోటలో జొరబడి ఇష్టానుసారముగా జరిగించుచు వారిని గెలుచును. మరియు అతడు వారి దేవతలను, సొమ్ములను, విలువగల వారి వెండి బంగారు వస్తువులను సహా చెరపట్టి ఐగుప్తునకు తీసుకొని పోవును. అతడైతే కొన్ని సంవత్సరములు ఉత్తర దేశపు రాజు ప్రభుత్వము కంటే ఎక్కువ ప్రభుత్వం చేయును. అతడు దక్షిణ దేశపు రాజు దేశంలో చొరబడి మరలి తన రాజ్యమునకు వచ్చును. అతని కుమారు యుద్ధం చేయబోని మహాసైన్యముల సమూహమును సమకూర్చుకొందరు. అతడు వచ్చి ఏరువల ప్రవహించి ఉప్పొంగును. యుద్ధం చేయబోని కోటదనుక వచ్చును. అంతలో దక్షిణ దేశపు రాజు అత్యాగ్రహుడై బయలుదేరి ఉత్తర దేశపు రాజుతో యుద్ధం జరిగించును. ఉత్తర దేశపు రాజు గొప్ప సైన్యమును సమకూర్చుకొనినను అది ఓడిపోవును. ఆ గొప్ప సైన్యము ఓడిపోయినందున దక్షిణ దేశపు రాజు మనసును అతిశయపడును. వేల కొలది సైనికులను హతం చేసినను అతనికి జయం కానేరదు. ఏలే అనగా ఉత్తర దేశపు రాజు మొదటి సైన్యము కంటే ఇంకా గొప్ప సైన్యమును సమకూర్చుకొని మరలా వచ్చును. ఆ కాలాంతమున అనగా కొన్ని సంవత్సరములైన పిమ్మట అతడు గొప్ప సైన్యమును, విశేషమైన సామాగ్రిని సమకూర్చి నిశ్చయముగా వచ్చును. ఆ కాలముల యందు అనేకులు దక్షిణ దేశపు రాజుతో యుద్ధం చేయుటకు కూడి వచ్చిదరు. నీ జనములోని బందిపోటు దొంగలు దర్శనమును రుజువుపరిచినట్లు కూడుదురు, కానీ నిలవలేక కూలుదురు. అంతలో ఉత్తర దేశపు రాజు వచ్చి ముట్టడి దిబ్బ వేయును. దక్షిణ దేశపు రాజు యొక్క బలము నిలవలేకపోయినందునను, అతడు ఏర్పరచుకొనిన జనము దృఢశౌర్యము పొందకపోయినందునను ఉత్తర దేశపు రాజు ప్రాకారము గల పట్టణమును పట్టుకొనను. వచ్చిన వానికి ఎదురుగా ఎవరునూ నిలవలేకపోయినందున తనకిష్టం వచ్చినట్టు అతడు జరిగించును. కనుక ఆనందము గల ఆ దేశంలో అతడుండగా అది అతని బలము వలన పాడైపోవును. అతడు తన రాజ్యం యొక్క సమస్త బలమును కూర్చుకొని రావాలనని ఉద్దేశింపగా అతనితో సంధి చేయబడును. ఏమనగా నశింపజేయవచ్చునని ఒక కుమార్తెను అతనికిచ్చెదరు. అయితే ఆమె సమ్మతింపక అతన్ని కలుసుకొనదు. అతడు ద్వీపముల జనముల తట్టు తన మనసును తిప్పుకొని అనేకులను పట్టుకొనెను. అయితే అతని వలన కలిగిన అవమానమును ఒక అధికారి నివారణ చేయును, మరియు ఆయన అవమానము అతని మీదికి మరలా వచ్చినట్లు చేయును. అది అతనికి రాక తప్పదు. అప్పుడతడు తన ముఖమును తన దేశంలోని కోటల తట్టు తిప్పుకొనును, కానీ ఆటంకపడి కూలి అగుపడకపోవును. అతనికి మారుగా మరి ఒకడు లేచి ఘనమైన రాజ్యము ద్వారా పన్ను పుచ్చుకొను వానిని లేపును. కొన్ని దినములైన పిమ్మట అతడు నాశనమగును. కానీ ఈ నాశనము ఆగ్రహము వలనైనను యుద్ధముల వలనైనను కలగదు. అతనికి బదులుగా నీచుడగు ఒకడు వచ్చును. అతనికి రాజ్యఘనత నీయరు, కానీ నెమ్మది కాలమందు అతడు వచ్చి ఇచ్చకపు మాటల చేత రాజ్యమును అపహరించును. ప్రవాహం వంటి బలము అతని ఎదుట నుండి వారిని కొట్టుకొని పోవుట వలన వారు నాశనమగుదురు. సంధి చేసిన అధిపతి సహా నాశనమగును. అతడు సంధి చేసినను మోసపుచ్చును. అతడు స్వల్ప జనము గల వాడైనను ఎదురాడి బలము పొందును. అతడు సమాధాన క్షేమం గల దేశమునకు వచ్చి తన పితరులు కానీ చెయ్యని దానిని చేయును. ఏదనగా అచట ఆస్తిని, దోపుడు సొమ్మును, ధనమును విభజించి తన వారికి పంచిపెట్టును. అంతటా కొంతకాలము ప్రాకారములను పట్టుకొనుటకు కుట్ర చేయును. అతడు గొప్ప సైన్యమును సమకూర్చుకొని దక్షిణ దేశపు రాజుతో యుద్ధము చేయుటకు తన బలమును సిద్ధపరిచి తన మనసును రేపుకొనును. కనుక దక్షిణ దేశపు రాజు గొప్ప సైన్యమును సమకూర్చుకొని మహాబలము గలవాడై యుద్ధమునకు సిద్ధపడును. అతడు దక్షిణ దేశపు రాజునకు విరోధి అయిన ఉపాయములు చేయనుద్దేశించినందున ఆ రాజు నిలవలేకపోవును. ఏమనగా అతని భోజనమును భుజించువారు అతని పాడు చేసెదరు, మరియు అతని సైన్యము ఓడిపోవును. కనుక అనేకులు హతులవుదురు. కీడు చేయుటక ఆ ఇద్దరు రాజులు తమ మనసులు స్థిరపరచుకొని ఏక భోజన పంక్తిలో కూర్చుండినను కపట వాక్యములాడెదరు. నిర్ణయ కాలమందు సంగతి జరుగును, కనుక వారి ఆలోచన సఫలం కానేరదు. అతడు మిగుల ద్రవ్యం గలవాడై తన దేశమునకు మరలును, మరియు పరిశుద్ధ నిబంధనకు విరోధి అయి ఇష్టానుసారముగా జరిగించి తన దేశమునకు తిరిగి వచ్చును. నిర్ణయ కాలమందు మరలి
దక్షిణ దిక్కునకు వచ్చును, కానీ మొదటనున్నట్టుగా కడపటనుండదు. అంతటా కిత్తీల ఓడలు అతని మీదికి వచ్చుట వలన అతడు వ్యాకులపడి మరలి పరిశుద్ధ నిబంధన విషయంలో అత్యాగ్రహం కలవాడై తన ఇష్టానుసారముగా జరిగించును. అతడు మరలి పరిశుద్ధ నిబంధన నిషేధించిన వారెవరని విచారించెను. అతని పక్షమున శూరులు లేచి పరిశుద్ధ స్థలపు కోటను అపవిత్రపరిచి అనుదిన బలి నిలిపివేసి నాశనమును కలుగజేయు హేయమైన వస్తువును నిలువపెట్టుదురు. అందుకతడు ఇచ్చకపు మాటలు చెప్పి నిబంధనను అతిక్రమించు వారిని వశపరుచుకొనును. అయితే తమ దేవుని ఎరుగువారు బలము కలిగి గొప్ప కార్యములు చేసెదరు. జనములో బుద్ధిమంతులు అనేకులకు బోధించుదురు, కానీ వారు బహుదినములు ఖడ్గము వలనను అగ్ని వలనను కృంగి చెరపట్టబడి హింసింపబడి దోచబడుదురు. వారు కృంగిపోవు సమయమందు వారికి స్వల్ప సహాయము దొరుకును. అయితే అనేకులు ఇచ్చకపు మాటలు చెప్పి వారిని హత్తుకొందురు, కానీ నిర్ణయకాలం ఇంకా రాలేదు కనుక అంత్యకాలము వరకు జనులను పరిశీలించుటకును పవిత్రపరచుటకును బుద్ధిమంతులలో కొందరు కూలుదురు. ఆ రాజు ఇష్టానుసారంగా జరిగించి తన్ను తానే హెచ్చించుకొనును, అతిశయపడుచు ప్రతి దేవత మీదను దేవాది దేవుని మీదను గర్వముగా మాటలాడుచు ఉగ్రత సమాప్తి అగు వరకు వృద్ధి పొందును. అంతటా నిర్ణయించినది జరుగును. అతడు అందరికంటే ఎక్కువగా తను తాను హెచ్చించుకొనును కనుక తన పితరుల దేవతలను లక్ష్యపెట్టడు, మరియు స్త్రీల కాంక్షిత దేవతను కానీ ఏ దేవతను కానీ లక్ష్యపెట్టడు. అతడు తన పితరులు ఎరుగని దేవతను అనగా ప్రాకారముల దేవతను వారి దేవతకు మారుగా గనపరచును. బంగారును వెండిని విలువగల రాళ్లను మనోహరమైన వస్తువులను అర్పించి ఆ దేవతను గనపరచును. మరియు ఈ క్రొత్త దేవతను ఆధారం చేసుకుని కోటలకు ప్రాకారములు కట్టించి నూతన విధముగా తన వారికి మహాఘనత కలుగజేయును. దేశమును క్రయమునకు విభజించి ఇచ్చి అనేకుల మీద తన వారికి ప్రభుత్వం ఇచ్చును. అంత్యకాలమందు దక్షిణ దేశపు రాజు అతనితో యుద్ధము చేయును, మరియు ఉత్తర దేశపు రాజు రథములను గుర్రపు రౌతులను అనేకమైన ఓడలను సమకూర్చుకొని తుఫాను వలె అతని మీద పడి దేశముల మీదిగా ప్రవాహముల వలె వెళ్ళును. అతడు ఆనంద దేశమున ప్రవేశించుట వలన అనేకులు కూలుదురు, కానీ ఏదోమీయులను మోయాబీయులను అమ్మోనీయులను ముఖ్యులను అతని చేతిలో నుండి తప్పించుకొనెదరు. అతడు ఇతర దేశముల మీదికి తన సేన నప్పించును, ఐగుప్తు సహా తప్పించుకొననేరదు. అతడు విలువగల సమస్త బంగారు వెండి వస్తువులను ఐగుప్తు యొక్క విలువగల వస్తువులన్నిటిని వశపరుచుకొని లూబీలను కూషీలను తనకు పాదసేవకులుగా చేయును. అంతటా తూర్పు నుండి ఉత్తరము నుండి వర్తమానములు వచ్చి అతని కలవరపరచును. కనుక అత్యాగ్రహం కలిగి అనేకులను పాడు చేయుటకును నశింపచేయుటకును అతడు బయలుదేరును. కాబట్టి తన నగరు డేరాను సముద్రములకును పరిశుద్ధానందమునకును పర్వతమునకును మధ్య వేయును. అయితే అతనికి నాశనము రాకుండాటకై సహాయం చేయువాడెవడనూ లేకపోవును. దానియేలు గ్రంథం 12వ అధ్యాయము చివరి అధ్యాయము కూడా. ఆ కాలమందు నీ జనుల పక్షమున నిలుచుండి మహాధిపతియగు మీకాయేలు వచ్చును. అప్పుడు నీ జనులు రాజ్యముగా కూడిన కాలము మొదలుకొని ఈ కాలము వరకు ఎన్నటికిని కలుగునంత ఆపద కలుగును. అయితే నీ జనులలో గ్రంథమునందు దాఖలైన వారెవరో వారు తప్పించుకొందురు, మరియు సమాధులలో నిద్రించు అనేకులు మేలుకొనెదరు. కొందరు నిత్యజీవము అనుభవించుటకును కొందరు నిందాపాలగుటకును నిత్యముగా హేయులగుటకును మేలుకొందురు. బుద్ధిమంతులైతే ఆకాశ మండలంలోని జ్యోతులను పోలిన వారై ప్రకాశించెదరు. నీతి మార్గం అనుసరించి నడుచుకున్నట్లు ఎవరు అనేకులను త్రిప్పుదురో వారు నక్షత్రం వలె నిరంతరమును ప్రకాశించెదరు. దానియేలు, నీవు ఈ మాటలను మరుగు చేసి అంత్యకాలము వరకు ఈ గ్రంథమును ముద్రింపుము. చాలామంది నలుదిశలా సంచరించినందున తెలివి అధికమగును అని నాతో మాట్లాడు గబ్రియేలు నక్కతోడు చెప్పాను. దానియేలును నేను చూచుచుండగా మరి ఇద్దరు మనుషులు ఏటి అవలి ఒడ్డున ఒకడును ఏటి ఇవతలి ఒడ్డున ఒకడును నిలిచిరి. ఆ ఇద్దరిలో ఒకడు నారబట్టలు వేసుకున్నవాడై ఏటి నీళ్లపైన ఆడుచుండు వాని చూచి ఈ ఆశ్చర్యం ఎప్పుడు సమాప్తమగునని అడగగా, నారబట్టలు వేసుకొని ఏటిపైన ఆడుచున్న ఆ మనుషుని మాటను నేను వింటిని. ఏమనగా, అతడు తన కుడి చేతిని ఎడమ చేతిని ఆకాశం వైపు ఎత్తి నిత్యజీవియగు వాని నామమును ఒట్టుపెట్టుకొని ఒక కాలములు అర్ధకాలము పరిశుద్ధ జనము యొక్క బలమును కొట్టివేయుట ముగింపబడగా సకల సంగతులు సమాప్తములగునెను. నేను వింటిని కానీ గ్రహింపలేకపోతిని. నా ఏలినవాడ, వీటికి అంతమేమని నేను అడగగా అతడు, ఈ సంగతులు అంత్యకాలము వరకు మరుగుగా ఉండునట్లు ముద్రింపబడినవి కనుక దానియేలు నీవు ఊరకుండమని చెప్పాను.
అనేకులు తమను శుద్ధిపరచుకొని ప్రకాశమానులను నిర్మలులను అగుదురు. దుష్టులు దుష్టకార్యములు చేయుదురు కనుక ఏ దుష్టుడును ఈ సంగతులను గ్రహింపలేకపోవును. కానీ బుద్ధిమంతులు గ్రహించెదరు. అనుదిన బలి నిలుపు చేయబడిన కాలము మొదలుకొని నాశనము కలుగజేయు హేయమైన దానిని నిలబెట్టు వరకు 1290 దినములగును. 1335 దినములు తాలుకొని కనిపెట్టుకొనువాడు ధన్యుడు. నీవు అంత్యము వరకు నిలకడగా ఉండి నెలల విశ్రాంతి నొంది కాలాంతమందు నీ వంతులో నిలిచెదవు. ఇది మొదటి భాగం అండి. ప్రైజ్ ది లార్డ్.